ఒక రోజు ప్రతి మనిషి అల్లాహ్ ఎదుట నిలబడాల్సిందే. ఆ రోజున ధనం, పదవి, బంధువులు కాదు, మన విశ్వాసం మరియు మన కర్మలే మనకు తోడుగా ఉంటాయి. ఆ సత్యాన్ని శక్తివంతంగా గుర్తు చేసే సూరహ్ అత్తూర్. అల్లాహ్ యొక్క హెచ్చరికలు, నీతిమంతుల కోసం సిద్ధం చేసిన స్వర్గపు శుభవార్తలు మరియు ప్రతి మనిషి తన కర్మలకు బాధ్యత వహించాల్సిన సత్యాన్ని ఈ సూరహ్ మన హృదయాలకు గుర్తు చేస్తుంది. అల్లాహ్ తూర్ పర్వతంపై చేసిన ప్రమాణం, తీర్పు దినం తప్పకుండా రానుంది. ఈ రోజు మనం సూరహ్ అత్తూర్ యొక్క మధురమైన ఖురాన్ పారాయణాన్ని, మనసును ప్రశాంతపరిచే ఈ దివ్య సందేశాన్ని స్పష్టమైన తెలుగు అనువాదంతో కలిసి వినబోతున్నాం. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. తూర్ పర్వతం సాక్షిగా, వ్రాయబడిన గ్రంథం సాక్షిగా, విప్పబడిన చర్మపత్రం మీద, చిరకాల సందర్శనాలయం సాక్షిగా, పైకెత్తబడిన కప్పు, అంతరిక్షం సాక్షిగా, ఉప్పొంగే సముద్రం సాక్షిగా. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష సంభవించనున్నది. దానిని తప్పించేవాడు ఎవ్వడూ లేడు. ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు, మరియు పర్వతాలు దారుణంగా చలించినప్పుడు. అప్పుడు ఆ రోజు అసత్యవాదులకు వినాశం ఉంది. ఎవరైతే వృధా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో. వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు. వారితో ఇలా అనబడుతుంది, మీరు అసత్యమని నిరాకరిస్తూ ఉండిన నరకాగ్ని ఇదే. ఏమి ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేకపోతున్నారా? اصلوها فاصبروا أو لا تصبروا سواء عليكم إنما تجزون ما كنتم تعملون. ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా సహనం వహించకపోయినా అంతా మీకు సమానమే. నిశ్చయంగా మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది. ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతిన్ వ నഈమ్. నిశ్చయంగా భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖ సంతోషాలలో ఉంటారు. ఫాకిహీన బిమా ఆతాహుం రబ్బుహుం వ వఖాహుం రబ్బుహుం అజాబల్ జహీమ్. వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు, మరియు వారి ప్రభువు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడాడు. కులూ వష్రబూ హనీఅం బిమా కుంతుం తఅమలూన్. వారితో ఇలా అనబడుతుంది, మీరు చేస్తూ ఉండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి. ముత్తకిఈన అలా సురురిన్ మస్ఫూఫతిన్ వజవ్వజ్నాహుం బిహూరిన్ ఈన్. వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద దిండ్లకు ఆనుకుని కూర్చొని ఉంటారు, మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో వారి వివాహం చేయిస్తాము. والذين آمنوا واتبعتهم ذريتهم بإيمان ألحقنا بهم ذريتهم وما ألتناهم من عملهم من شيء كل امرئ بما كسب رهين. మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానం వారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో అలాంటి వారిని వారి సంతానంతో స్వర్గంలో కలుపుతాము, మరియు వారి కర్మలలో వారికి ఏమాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు. మరియు మేము వారికి
వారు కోరే ఫలాలను మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాము. يتنازعون فيها كأسا لا لغو فيها ولا تأثيم అందులో ఆ స్వర్గంలో వారు ఒకరికొకరు మధు పాత్ర మార్చుకుంటూ ఉంటారు. దాన్ని త్రాగటం వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు. ويطوف عليهم غلمان لهم كأنهم لؤلؤ مكنون మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు వారి సేవ కొరకు వారి చుట్టుప్రక్కలలో తిరుగుతూ ఉంటారు. وأقبل بعضهم على بعض يتساءلون మరియు వారు ఒకరి వైపుకొకరు మరలి పరస్పరం తమ గతించిన జీవితాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. قالوا إنا كنا قبل في أهلنا مشفقين వారు ఇలా అంటారు, వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మన కుటుంబం వారి మధ్య ఉన్నప్పుడు అల్లాహ్ శిక్షకు భయపడుతూ ఉండేవారము. فمن الله علينا ووقانا عذاب السموم కావున నిశ్చయంగా అల్లాహ్ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు. إنا كنا من قبل ندعوه إنه هو البر الرحيم నిశ్చయంగా మనం ఇంతకు పూర్వం ఆయననే ప్రార్థిస్తూ ఉండేవారము. నిశ్చయంగా ఆయన మహోపకారి అపార కరుణా ప్రదాత. فذكر فما أنت بنعمة ربك بكاهن ولا مجنون కావున ఓ ప్రవక్త, నీవు హితోపదేశం చేస్తూ ఉండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతిష్కుడవు కావు మరియు పిచ్చివాడవు కావు. أم يقولون شاعر نتربص به ريب المنون లేదా వారు, ఇతను ఒక కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము అని అంటున్నారా? قل تربصوا فإني معكم من المتربصين వారితో ఇలాను, మీరు ఎదురు చూస్తూ ఉండండి, నిశ్చయంగా నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను. أم تأمرهم أحلامهم بهذا أم هم قوم طاغون ఏమి వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞాపిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనం గల జనులా? أم يقولون تقوله بل لا يؤمنون ఏమి వారు, ఇతనే దీనిని, ఈ సందేశాన్ని కల్పించుకున్నాడు అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించదలుచుకోలేదు. فليأتوا بحديث مثله إن كانوا صادقين వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని రచించి తెమ్మను. أم خلقوا من غير شيء أم هم الخالقون వారు సృష్టికర్త లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా? أم خلقوا السماوات والأرض بل لا يوقنون లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు. أم عندهم خزائن ربك أم هم المسيطرون వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా? أم لهم سلم يستمعون فيه فليأت مستمعهم بسلطان مبين వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానితో పైకెక్కి వారు దేవదూతల మాటలు వినటానికి? అలా అయితే వారిలో ఎవడైతే విన్నాడో అతనిని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను. أم له البنات ولكم البنون ఆయన అల్లాహ్ కు కూతుళ్ళు మరియు మీకేమో కుమారులా? أم تسألهم أجرا فهم من مغرم مثقلون ఓ ముహమ్మద్, నీవు వారితో ఏమైనా ప్రతిఫలం అడుగుతున్నావా? వారు రుణభారంతో అణిగిపోవటానికి. أم عندهم الغيب فهم يكتبون లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞానముందా? వారు దానిని వ్రాసిపెట్టారా? أم يريدون كيدا فالذين كفروا هم المكيدون లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో వారే పన్నాగానికి గురి అవుతారు. أم لهم إله غير الله سبحان الله عما يشركون లేక వారికి అల్లాహ్ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు.
وإن يروا كسفا من السماء ساقطا يقولوا سحاب مركوم ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలిపడటం చూసినా ఇవి దట్టమైన మేఘాలు అని అనేవారు. فذرهم حتى يلاقوا يومهم الذي فيه يصعقون కావున వారు తమ తీర్పు దినాన్ని దర్శించే వరకు వారిని వదిలిపెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛపోయి పడిపోతారు. يوم لا يغني عنهم كيدهم شيئا ولا هم ينصرون ఆ రోజు వారి పన్నాగం వారికి ఏమాత్రం పనికి రాదు, మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు. وإن للذين ظلموا عذابا دون ذلك ولكن أكثرهم لا يعلمون మరియు నిశ్చయంగా దుర్మార్గానికి పాల్పడిన వారికి ఇదేగాక మరొక శిక్ష కూడా ఉంది, కాని వారిలో చాలా మందికి అది తెలియదు. واصبر لحكم ربك فإنك بأعيننا وسبح بحمد ربك حين تقوم కావున ఓ ముహమ్మద్, నీవు నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినప్పుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి. ومن الليل فسبحه وإدبار النجوم మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు, మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను. ఈ పవిత్ర ఖురాన్ పారాయణం మీ హృదయానికి శాంతిని అందించి ఉంటే ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని ఖురాన్ పారాయణాలు మరియు తెలుగు అనువాదాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోను పంచుకునే ప్రతిసారీ అల్లాహ్ యొక్క పవిత్ర సందేశం మరొక హృదయానికి చేరుతుంది. అల్లాహ్ మనందరినీ ఖురాన్ను చదివేవారిగా, అర్థం చేసుకునేవారిగా, ఆచరించేవారిగా చేయుగాక. ఆమీన్. జజాకుం అల్లాహ్ ఖైర్.